ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనందరినీ ఇంతవరకు కాపాడుతూ ఈ యొక్క 11వ నెలలో నవంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ నెల నుండి మరొక క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనే ఉన్నాం. ఈరోజు నుండి మనం ధ్యానం చేసేటువంటి గ్రంథము ఎజ్రా గ్రంథం. ఈ యొక్క ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికంటే ముందుగా ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉంటున్నాను. మన జీవితంలో జీవితకాలం అంతట్లో కూడా నిజంగా గొప్ప స్త్రీ పురుషులను మనం వారి పేర్లను ఆలోచించినప్పుడు ప్రముఖులు, రాజకీయ నాయకులు, యుద్ధ వీరులు, క్రీడాకారులు, బహుశా మన తల్లిదండ్రులు, మన స్నేహితులు మనకు గుర్తుకొస్తారు. వారు చేసినటువంటి కొన్ని పనులు, వారు చేసినటువంటి కొన్ని చర్యలు లేదా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత లక్షణాల కారణంగా మనం వారిని గుర్తుంచుకుంటాం. లెక్కలేనన్ని ప్రసంగాలు, ఆదివారపు పాఠాల ద్వారా మన మనసులో చెక్కబడినటువంటి కొంతమంది బైబిల్ హీరోల పేర్లను మనం ఆలోచన చేయవచ్చు. ఈ జాబితాలో నిస్సందేహంగా దేవునికి నమ్మకంగా మరియు ధైర్యంగా సేవ చేసిన చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ జాబితాలో ఎజ్రా కూడా ఉన్నాడా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. బాగా ప్రసిద్ధి చెందడానికి బదులుగా ఈ యొక్క ఎజ్రా ప్రకటించబడినటువంటి లేదా అంతగా ప్రసిద్ధి చెందినటువంటి దేవుని మనిషిగా కనిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క మనిషి యొక్క గొప్పతనం గురించి ఏదైనా చర్చలో మనం ప్రస్తావించడానికి ఆయన అర్హుడిగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎజ్రా ఒక యాజకుడు, లేఖకుడు మరియు గొప్ప నాయకుడు. అతని పేరుకు అర్థము సహాయము. అతని జీవితం అంతా దేవునికి మరియు దేవుని ప్రజలకు సేవ చేయడానికి అతను అంకితం చేశాడు. మొదటి అలాగే 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా మరియు 119వ కీర్తనలో ఎక్కువ భాగము ఎజ్రా వ్రాసాడని, పాత నిబంధన నియమావళిని సంకలనం చేసినటువంటి 120 మంది వ్యక్తుల కౌన్సిల్కి అతను నాయకత్వం వహించాడని చరిత్ర చెప్తుంది. ఎజ్రా పుస్తకం యొక్క కథనము దేవుడు మరియు ఇర్మియా ప్రవచించినట్లుగా యూదులు తమ దేశానికి తిరిగి వస్తారని ఆయన ఇచ్చిన వాగ్దానంపై ఈ గ్రంథం కేంద్రీకృతమైంది. ఈ సందేశము ఎజ్రా జీవితానికి మూలంగా మారింది. పుస్తకంలోని చివరి భాగము ఎజ్రా గురించి చాలా వ్యక్తిగత అవగాహన మనకు కలిగిస్తుంది. లేఖనాల గురించి ఆయనకున్నటువంటి జ్ఞానము మరియు దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానం ద్వారా రాజుకు చాలా స్పష్టంగా కనిపించాయి. అతను ఎజ్రాను యెరూషలేముకు పంపించడానికి పురికొల్పినట్లుగా మనం చూస్తాం. చెర నుండి 2వ గుంపును నడిపించడానికి ఎజ్రా నియమించబడ్డాడు. అలాగే ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించడానికి మరియు వారి యొక్క దేశంలో వారి యొక్క జాతీయ జీవితాన్ని తిరిగి స్థాపించడానికి ఈ యొక్క ఎజ్రాను రాజు పంపించినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. ఎజ్రా దేవుని వాక్యాన్ని తెలుసుకొనడం మాత్రమే కాకుండా దాన్ని విశ్వసించాడు, దాన్ని పాటించాడు, దాన్ని ప్రజలకు నేర్పించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వివాహాలు మరియు విగ్రహారాధన యొక్క పాపాల గురించి తెలుసుకున్న తర్వాత ఎజ్రా దేవుని ఎదుట మోకాళ్ళపై పడి దేశం కోసం ఎంతో వినయంతో ప్రార్థించినట్లుగా లేఖనంలో మనం చదువుతాం. వారి యొక్క అవిధేయత ఆయనను బాగా తాకినట్లుగా మనం చూస్తాం. అతని ప్రతిస్పందన ప్రజలను తిరిగి దేవుని వైపు నడిపించడానికి సహాయపడ్డట్లు ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల పుస్తకము పారసిక రాజైన కోరేషు దేవుని కోసం ఒక మందిరమును నిర్మించడానికి యెరూషలేముకు తిరిగి వెళ్ళాలని ఆయన స్వచ్ఛంద సేవకులు ఎవరైతే వెళ్తారో వారిని పంపించడానికి ఆయన ఆలోచన చేసినట్లుగా 2వ దినవృత్తాంతాల గ్రంథం ముగింపులో మనం చదువుతాం. అయితే ఎజ్రా ఈ యొక్క వృత్తాంతాన్ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడైతే 2వ దినవృత్తాంతాలు ముగిసిందో అక్కడి నుంచి ఎజ్రా గ్రంథం ప్రారంభమైనట్లుగా మనం చదువుతున్నాం. దేవుని ప్రజల్లోని 2 బృందాలు యెరూషలేముకు తిరిగి వచ్చారు. మొదటి యాత్రకు నాయకుడైనటువంటి జెరుబ్బాబెల్తో పాటు 42,360 మంది యాత్రికులు యెరూషలేముకు ప్రయాణమయ్యారు. వారు వచ్చిన తర్వాత వారు బలిపీఠాన్ని నిర్మించడం, ఆలయ పునాది వేయడం ప్రారంభించారు. అయితే స్థానిక నివాసుల నుండి వ్యతిరేకత తలెత్తినప్పుడు ఆరోపణలు మరియు పుకార్ల ప్రచారము తాత్కాలికంగా వారు చేసే పనిని నిలిపివేసింది. ఈ సమయంలో
ప్రవక్తలు హగ్గై మరియు జకరియా ప్రజలను ఎంతగానో ప్రోత్సహించారు. చివరిగా పని ఆటంకం లేకుండా సాగాలని రాజైన దర్యావేషు శాసనం చేసినట్లు ఎజ్రా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 58 సంవత్సరాల విరామం తర్వాత ఎజ్రా పారసిక దేశం నుండి వచ్చిన యూదుల బృందానికి నాయకత్వం వహించాడు. మొదటి అర్తహషస్త నుండి ఆదేశాలు మరియు అధికారంతో బయలుదేరిన ఎజ్రా భూమి వ్యవహారాలను నిర్వహించడం అతని పని. అక్కడికి చేరుకున్న తర్వాత దేవుని ప్రజలు మరియు వారి అన్యమత పొరుగువారి మధ్యల అంతర్వ్యవహారాల గురించి అతను తెలుసుకున్నాడు. దీన్ని బట్టి అతను దుఃఖించాడు మరియు దేశం కోసం ఎంతగానో ప్రార్థన చేశాడు. ఎజ్రా 9వ అధ్యాయంలో మనం ఎజ్రా చేసిన ప్రార్థన గురించి చదువుతాం. ఎజ్రా యొక్క వినయపూర్వకమైనటువంటి ఒప్పుకోలు అది జాతీయ పునరుజ్జీవానికి దారి తీసినట్లుగా చూస్తాం. దేవుని సేవకుడు మరియు నిజమైన హీరో అయిన ఎజ్రా ఇశ్రాయేలుకు ఒక మాదిరిగా కనిపిస్తున్నాడు. అలాగే అతను ఈరోజు మనకు కూడా తగిన మాదిరిగా ఉన్నట్లు ఈ యొక్క గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎజ్రా పుస్తకాన్ని చదవడం, మరి ఆ విధంగా చదవడం ద్వారా వినయపూర్వకమైనటువంటి విధేయుడైనటువంటి సహాయకుడైనటువంటి ఎజ్రాను మనం తిరిగి గుర్తుంచుకోగలం. మన జీవితాంతం మనకు దేవుడు ఇప్పటి వరకు సహాయం చేసినట్లుగానే ఆయన సేవించడానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలనేది ఈ లేఖనం, ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తోంది. ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క విశ్వసనీయతను మరియు తన ప్రజలను వారి దేశానికి పునరుద్ధరించడానికి ఆయన తన వాగ్దానం నిలబెట్టుకున్న విధానాన్ని చూపించడానికి ఈ పుస్తకం రాయబడింది. రచయిత ఈ గ్రంథం ఎవరు రాశారో తెలియదు, కానీ బహుశా ఎజ్రా రాసి ఉండవచ్చు. అసలైనటువంటి ప్రేక్షకులు ఈ గ్రంథాన్ని అందుకున్న వారు ఎవరనగా చెర నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలు. వ్రాయబడిన తేదీ సుమారు క్రీస్తు పూర్వం 450. దాదాపు 538 నుండి 450 వరకు జరిగిన సంఘటనలు నమోదు చేయడం జరిగింది. బహుశా బబులోన్లో ప్రారంభమై యెరూషలేములో ముగిసినట్లుగా మనం చదవగలం. కూర్పు ఈ యొక్క పుస్తకం యొక్క నేపథ్యాన్ని మనం గమనిస్తే యూదుల చరిత్ర 2వ దినవృత్తాంతములను అనుసరిస్తుంది. వారి చెర తర్వాత వారి స్వదేశానికి తిరిగి రావడాన్ని ఇందులో నమోదు చేయడం జరిగింది. ఈ గ్రంథం యొక్క మూల వచనము 6వ అధ్యాయము 22వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశాను. ఈ పుస్తకంలో మనకు కనిపించే ప్రత్యేకమైన లక్షణాలు ఏమనగా ఎజ్రా, నెహెమ్యా, హీబ్రూ బైబిల్లో ఒకే పుస్తకంగా ఉండి ఉన్నవి. ఎస్తేరుతో పాటు అవి చెరసాల తర్వాత జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నాయి. చెరసాల తర్వాత వ్రాయబడినటువంటి ప్రవచనాత్మక పుస్తకాలు హగ్గై, జకరియా మరియు మలాకి. హగ్గై మరియు జకర్యాలను ఎజ్రాతో పాటు మనం అధ్యయనం చేయాలి, ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు పునర్నిర్మాణ కాలంలో ప్రవచించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఈ యొక్క ఎజ్రా గ్రంథం యొక్క పరిచయాన్ని మనం ఆలోచిస్తూ ఈ యొక్క పుస్తక ధ్యానంలోనికి మనం వెళ్ళాలి అనేది మీ అందరికీ ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మనతో నేర్పించే పాఠాలని మన జీవితానికి అన్వయించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మరింతగా మనం బలపడి ప్రభు కొరకు సాక్షులుగా నిలవాలని ప్రభుపేట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క సహాయము దేవుడు మనకు నిరంతరం అందించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, నీకు వందనాలు. ఈ యొక్క నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసా, నీకు వందనాలు. ఈ రోజు నుండి మేము ధ్యానిస్తున్నటువంటి గ్రంథం ఎజ్రా గ్రంథంను మేము అర్థం చేసుకొని నాయన ధ్యానిస్తూ మా జీవితాలకు అన్వయించుకుంటూ నీ కృపలో ఎదగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క పుస్తకం యొక్క పరిచయాన్ని, ఎజ్రా గ్రంథం యొక్క పరిచయాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.